హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని సీక్వెన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఈ యొక్క వీడియోలో టోటల్ డేటా కూడా ఫినిష్ చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ప్రతి రైల్వే ఎగ్జామ్లో కూడా ఈ యొక్క సెగ్మెంట్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఓకేనా? మేము యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎన్టీపీసీ సంబంధించి అండ్ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్ యొక్క స్పెషల్గా మీకు అయితే కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ యొక్క మెయిన్ డేటా. సో ఈ యొక్క 2 కోర్సెస్లో మీకు నచ్చిన కోర్స్ మీరైతే ఎన్రోల్ చేసుకోండి. మీకు ఒకవేళ ఓన్లీ మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ యొక్క కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. మీకు ఆల్ టాపిక్స్ కావాలంటే మాత్రం మీరు ఫౌండేషన్ కోర్స్ని యాక్సెస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ 67485884832586783 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఎబోవ్ సీక్వెన్స్ చేంజెస్ ఫ్రమ్ ద సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ టు ద ఫోర్త్ టర్మ్ అండ్ లైక్ వైజ్. ఓకేనా? ఫస్ట్ పదాన్ని సెకండ్ పదంలోకి మార్చాలంట, సెకండ్ పదాన్ని ఫస్ట్ పదంలోకి రీప్లేస్ చేయాలి. సేమ్ అట్లనే థర్డ్ ఫోర్త్ది, ఫోర్త్ థర్డ్ది, అండ్ అట్నే మొత్తం కూడా కంటిన్యూ చేసుకుంటూ అయిపోతే హౌ మెనీ 8 letters are divided by their left as well as right number. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటితోటి కంబైన్డ్గా అది డివైడబుల్ అవ్వాలి అంట. ఓకేనా? సో 8 యొక్క డివిజబుల్ రూల్ తెలుసు కదా, 8 8 2 16 8 3 24. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ చూడండి 6 7. సో దీని ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 6 7 ఏం రాసుకోవచ్చు, ఇక్కడ రాద్దాం మీకు ఇక్కడ మంచిగా అర్థమవుతుంది. సో ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 7 6 తర్వాత 8 4 అండ్ నెక్స్ట్ 5 8 కదా, 8 5 అండ్ నెక్స్ట్ 4 8 అండ్ నెక్స్ట్ 3 8 అండ్ నెక్స్ట్ 5 2 అండ్ నెక్స్ట్ 6 8 అండ్ నెక్స్ట్ 8 7 అండ్ దాని తర్వాత 8 3. ఓకేనా? ఈ విధంగా మనం రాసినాం, ఇట్లా కన్వర్ట్ చేసేసినాం. హౌ మెనీ 8 ఆర్ డివైడెడ్ బై దేర్ లెఫ్ట్ యాజ్ వెల్ యాజ్ రైట్, అంటే రెండింటితోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 ఉంది అనుకోండి, 8 దీంతో పోతుందా, 8 దీంతో పోతుందా? చూడండి ఫ్రెండ్స్, 4 2 8 ఓకే, మరి ఇది పోతుందా? అట్లా డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వాలి, పోవట్లేదు. ఇది చూసుకుంటే ఇక్కడ 5 ఉంది, పోవట్లేదు. ఇక్కడ చూసుకుంటే 3 ఉంది, పోవట్లేదు. 5 ఉంది, పోవట్లేదు. ఇక్కడ 8 8 ఉంది, 8 1 8 పోతుంది, కానీ 6 పోతుందా? పోవట్లేదు. పోనీ ఇక్కడ 7 ఉంది, 7 పోతుందా? ఇటు సైడ్ పోవట్లేదు, ఇటు సైడ్ పోవట్లేదు, కాబట్టి 0 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏమన్నట్టు యాజ్ వెల్ యాజ్ అంటే ఎడం వైపు కుడి వైపు రెండింటితోటి కూడా అది డివిజబుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రెండింటితో డివిజబుల్ అయ్యేది మాత్రం ఏది లేదు, కాబట్టి దట్ ఈస్ 0 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? 0 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ P3RIMJ3Q %W@n $సింబల్ E5XY1#8 ఈ విధంగా మన డేటా ఇవ్వడం జరిగింది. ఇన్ ద ఎబోవ్ సిరీస్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈజ్ ద 6th టర్మ్ టు ద రైట్ ఆఫ్ ద 15th టర్మ్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇచ్చినప్పుడు వీటిని ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు, లెఫ్ట్ రైట్. ఓకేనా? ఈ యొక్క ఈక్వేషన్లో లెఫ్ట్ రైట్ ఏంటిది అని మనల్ని అయితే అడగడం జరిగింది. సో ఎప్పుడైనా చూడండి, లెఫ్ట్ రైట్ ఇస్తే ప్లస్ చేయాలి, లెఫ్ట్ లెఫ్ట్ ఇస్తే మైనస్ చేయాలి, రైట్ రైట్ ఇస్తే మైనస్ చేయాలి. ఓకేనా? లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సో ఇది దేనికి లెఫ్ట్? టు ద రైట్ ఆఫ్ ద 15th టర్మ్. 15th టర్మ్ యొక్క సంబంధించి మనకు రైట్ నుంచి 15th టర్మ్. ఓకేనా? రైట్ నుంచి 15th టర్మ్ సంబంధించి మళ్ళీ లెఫ్ట్ నుంచి 6th కావాలి అంట. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్ ద లెఫ్ట్ ఈజ్ ద 6th టర్మ్. ఫ్రమ్ ద లెఫ్ట్ 1 2 3 4 5 6 6th టర్మ్ టు ద రైట్ ఆఫ్ ద 15th టర్మ్. సో ఈ రెండు ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. సో దీని మళ్ళీ 15 యాడ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15. సో 15 ప్లస్ 6 మనకి 21. ఓకేనా? సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కూడా లెఫ్ట్ రైట్ వస్తే ప్లస్ చేయాలి, 2 లెఫ్ట్లో వస్తే మైనస్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయిగా, ఈ సాల్వ్ చేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎబోవ్ సీక్వెన్స్ ఈజ్ రివర్స్డ్ దెన్ ఫార్మ్ ద రైట్ ఈజ్ ద 15th టర్మ్ టు ద రైట్ ఆఫ్ ద 18th టర్మ్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్కి యూతల్ సైడ్ ఉన్న పార్ట్ అనేది రివర్స్ చేయాలంట. ఓకేనా? సో రివర్స్ చేయాలి, మొత్తం రివర్స్ చేయాలి. సో రివర్స్ అంటే 7T
పర్సంటైల్ 5K డాలర్ సింబల్ A2 #R3 అండ్ నెక్స్ట్ ఎండ్కి ఎండ్. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేసేయడమే NY+XB/LQ @1. ఓకేనా. సో ఈ విధంగా మనం రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనల్ని అడిగింది ఏంది, రైట్ ఈజ్ ద 15th టర్మ్ టు ద రైట్. సో బోత్ రైట్ వచ్చేసింది అంటే మైనస్ చేయాలి. సో పెద్దదేంది 18 - 15, దట్ మీన్స్ 3. అడిగింది ఏంది రైట్ టర్మ్. సో రైట్ నుంచి 3 అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. సో థర్డ్ ఏంటి ఫ్రెండ్స్, ఏమవుతుంది, థర్డ్ది ఏమవుతుంది Q. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 2 రైట్లున్నా 2 లెఫ్ట్లున్నా మైనస్ చేయాలి, 2 ఆపోజిట్ ఉంటే యాడ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద అబోవ్ సిరీస్. If the letter of is reversed, then the number of signs that it will be after a letter before a digit. ఓకేనా. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో సేమ్ మనకి ఇక్కడ అండ్ అని ఉంది కదా, సో దీనికి ముందల సైడ్ డేటా మొత్తం కూడా రివర్స్ చేయాలి అంట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చేసినటువంటి సేమ్ డేటానే. ఓకేనా, అది చేసేద్దాం. అట్లా చేసేస్తే మనకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ 70 పర్సంటైల్ 5K డాలర్ సింబల్ A2 and next R and 3 and next end NY+XB/LQ @1. అయితే ఇక్కడ ఏమంటుండు, అంకెకు ముందు ఉండే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దెన్ ద నెంబర్ ఆఫ్ సైన్ దట్ విల్ బీ ఆఫ్టర్ ఏ లెటర్ బిఫోర్ ఏ డిజిట్. ఓకేనా, బిఫోర్ ఏ డిజిట్ ఆఫ్టర్ ఏ లెటర్. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఒక స్ట్రక్చర్ అయితే కావాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం అడిగిన, నెంబర్ ఆఫ్ సైన్. ఓకేనా, ఒక సింబల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ అనుకుంటున్నా, ఒక సింబల్ అనుకుంటున్నా. అయితే ఆఫ్టర్ ఏ లెటర్. ఓకేనా, సో K అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా బిఫోర్ ఏ డిజిట్. ఈ విధంగా స్ట్రక్చర్ ఏదైనా ఉందా? సో ఇది కాదు, ఫస్ట్ ఈ సింబల్స్ ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. లేదు, సో ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా, అండ్ సేమ్ అట్లనే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏమన్నా ఉందా? లేదు కదా. సో 2 ఉన్నాయి. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ 5th క్వశ్చన్, based on the given sequence, identify the term that do not belong to the following group: Q6, UB, TE, ZO. సో ఇచ్చినటువంటి డేటా పైన ఉందా లేదా అని చూసుకోవాలి. సో Q ఉందా? ఎస్. 6 ఉందా? ఎస్. U ఉందా? B ఉందా? T ఉంది, E ఉంది, Z ఉంది, O ఉంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సినటువంటి డేటా చూద్దాం. Q6. సో Qకి 6కి మధ్యలో 3 ఉన్నాయి. ఓకే, 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ UB, యూకి బీకి మధ్యలో కూడా 3 ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ TE, టీకి ఈకి మధ్యలో 2 ఉన్నాయి. ZO, సో జెడ్కి ఓకి మధ్యలో కూడా 3 ఉన్నాయి. సో దీంట్లో ఏది డిఫరెంట్ ఉంది? ఇది ఒకటే కదా. వీటన్నిటికి కూడా 3 డిఫరెంట్ ఉండే, ఇది ఒకదానికి 2 డిఫరెంట్ ఉంది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో మనం థింకింగ్ ఎబిలిటీ అనేది కొద్దిగా చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం థింక్ చేయాలి. క్వశ్చన్ అనేది సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మనం ఎక్స్ట్రా లార్జ్ ఎఫర్ట్ పెట్టేస్తాం. దానివల్ల ఏంటిదంటే మనం ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతాం. సో క్వశ్చన్లోనే మనకు ఒక డేటా అనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది, కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేయకుండా Q6 అంటే మనం ఆల్ఫాబెటికల్ సిరీస్ తీసుకుంటాం, అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రిక్స్ని ఉపయోగిస్తాం. అదంతా అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద 7th, 8th, 15th, 17th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్ చూజన్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్, దెన్ వాట్ ఈస్ ద థర్డ్ లెటర్ ఆఫ్ ద వర్డ్. ఓకేనా. సో మనకి ఇక్కడ 7th, 8th, 15, 17 అంట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17. సో తీసుకున్నటువంటి లెటర్లు ఏంటి? POEH. సో M అయితే పోయం అని రాయొచ్చు, హెచ్ అంటే హోప్. ఓకే, హోప్ అని రాయొచ్చు. హోప్ అనేది లెటర్ వచ్చింది, మీనింగ్ఫుల్ వచ్చేసింది. థర్డ్ లెటర్ ఏంటిది? థర్డ్ లెటర్ ఏంటి ఫ్రెండ్స్? P.
That is our answer. Option A is our answer. And next question. In the above sequence, the fifth term to the right of the 15th term from the right. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు రైట్లో వచ్చినాయి కాబట్టి మేనేజ్ చేయాలి. సో 15లోంచి 5 పోతే 10 అయితే అడిగింది రైట్ సైడ్ కాబట్టి రైట్ నుంచి 10ది ఏంటిదో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో రైట్ నుంచి 10ది ఏంటి ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7 8 9 10. సో జీ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? క్వశ్చన్స్ అనేవి ఇంత సింపుల్గా ఉంటాయి. ఇంకా ఈ మ్యాక్సిమం ఈ యొక్క వీడియోలో మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఇన్ ద ఎబో సీక్వెన్స్ ద ఫిఫ్త్ టర్మ్ టు ద రైట్ ఆఫ్ ద ఎయిత్ టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకేనా? ఎయిత్ టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఏమో ఫిఫ్త్ టర్మ్ అంట. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ అడిగిండి, ఇక్కడ రైట్ అడిగిండి అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఇక్కడ ఎంత అన్నాడు? 8 + 5 ఎంత? 13. సో ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ నుంచి మనం లెక్క చూసుకోవాలి. 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఓకేనా? మీకు ఇక్కడ డేటా అర్థమవుతుంది కదా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఎబో సిరీస్ ద ఫిఫ్త్ టర్మ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఎయిత్ టర్మ్ ఫ్రమ్ ద రైట్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. గుడ్. ప్లస్ చేయాలి. 8 5 13 వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఫ్రమ్ ద రైట్, రైట్ నుంచి చెక్ చేసుకో అంటుండు. రైట్ నుంచి 13వ లెటర్. సో రైట్ నుంచి 13వ లెటర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? ఓ వస్తుంది. ఇక్కడికి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ రివర్స్డ్ దెన్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ సైన్స్ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఏ లెటర్. నెంబర్ అండ్ లెటర్ ఈ విధంగా మన కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో సెకండ్ పార్ట్ని మాత్రం మనకి ఇక్కడ రివర్స్ చేయమంటుండు. అంటే ఇలాగ మనం చేసినాం కదా ఫస్ట్ పార్ట్ రివర్స్. సో ఇక్కడ సెకండ్ పార్ట్ అంటే 3R 2A $, K 5 % T 7 అండ్ ఇక్కడ మనం రివర్స్ చేయాల్సి ఉంటుంది. A Q L B X + Y N. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటుండు మనకి ఇక్కడ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ సైన్స్ ప్రిసైడెడ్ బై ఏ నెంబర్ ఫాలోడ్ బై ఏ లెటర్. ఓకేనా? ప్రిసైడ్ బై ఏ నెంబర్ అంటే ముందర ఒక 6 5 అట్లా నెంబర్ కావాలంట, మధ్యలో ఒక సింబల్ ఉండాలంట, తర్వాత ఒక లెటర్ ఉండాలంట. ఓకేనా? ఈ యొక్క స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా? 3A ఉంది, K 5. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ముందర నెంబర్ ఉంది, సింబల్ ఉంది, లెటర్ ఉంది. 7 అండ్ ఇది. సో ఇది చూడండి. సో ఇది కూడా ఒకటి వస్తుంది కదా? ఓకే. అండ్ సేమ్ అట్నే మధ్యలో అయిన నెంబర్లు ఉన్నాయా? లేవు. అంటే 2 కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ప్రిసైడెడ్ బై ఏ సింబల్ అండ్ ఫాలోడ్ బై ఏ. సో పైన ఇచ్చినటువంటి దానిపైన మనకు ముందర ఒక సింబల్ అయితే ఉండాలంట. ఓకేనా? ఒక సింబల్ అయితే ఉండాలంట. అండ్ అదేవిధంగా తర్వాత మనకు ఒక నెంబర్ అయితే ఉండాలంట. లెటర్ అంటే ఏ అనుకుందాం. ఈ యొక్క స్ట్రక్చర్ మనకి ఏదైనా ఉందా? సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా? ఓకేనా? ఇది రివర్స్ వచ్చింది అంతే. ఓకేనా? ఫస్ట్ మనకు సింబల్ ఉండాలి, తర్వాత ఇది, తర్వాత ఇది. ఓకే, ఇది కూడా ఒకటి ఉంది పక్కనే. ఇంకెక్కడన్నా వస్తుందా? రావట్లేదు. సో నాకైతే 2 కనిపిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎబో సిరీస్ ఈజ్ రివర్స్డ్ దెన్ వాట్ విల్ బి ద ఫిఫ్త్ టర్న్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 10th టర్న్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్ని గ్రూప్ డి క్వశ్చన్స్లలో ఇది ఒక్కటే ఈక్వేషన్ తీసుకొచ్చి పెట్టిండు. అటుది ఇటు దట్టు చేసిండు. మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతిసారి కొత్త క్వశ్చన్ వస్తుందని అనుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఏం చేసిండు? ఫస్ట్ పార్ట్ అనేది రివర్స్ చేసిండు. మనకు తెలియదు కదా ఎగ్జామ్ హాల్లో అసలు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో. తెలియక మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అందరికి ఇదే క్వశ్చన్ ఇప్పటిదాకా మనం చేసిన 10-11 క్వశ్చన్లన్నింటిలో కూడా ఇదే స్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టిండు. అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే కీ పాయింట్స్ ఏమంటే తెలిసిపోతాయి. ఇవన్నీ రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ పార్ట్ అనేది చేంజ్ చేసినాం అండ్ సెకండ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. ప్లస్ ఇంటూ బి. ఓకేనా? సో ఈ విధంగా మనం రాసుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటుండు? వాట్ ఈస్ ద ఇఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎబో సిరీస్ ఈజ్ రివర్స్డ్ దెన్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ ద 10th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్. 10th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి మనకి ఇక్కడ డేటా కావాలి. 2 లెఫ్ట్లే కాబట్టి మైనస్ అయితే. సో 10లోంచి 5 పోతే 5. దట్ మీన్స్ 1 2 3 4 5. సో కే ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఆప్షన్
D is our answer. And next question. If the second part of the series is reversed, then how many numbers are there in it preceded by a letter and followed by a symbol? ఓకేనా, లెటర్ అండ్ సింబల్, లెటర్ మరియు సింబల్ బైస్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ అంటే టీ అనుకుందాం. ఓకేనా, లెటర్ అండ్ నెక్స్ట్ సింబల్ ఇట్లా మనకు రావాలి. ఓకేనా, ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అట్నే ఉంటుంది కదా. సో దీంట్లో ఎట్లాగో నెంబర్స్ లేవు ఈ సెకండ్ పార్ట్లో, ఈ లాస్ట్కి ఉంది, పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ చూడండి 3 ఫస్ట్. సో ఇక్కడ ఇది ఒకటి కనిపిస్తుంది నాకు. ఇంకేమైనా ఉన్నాయి అట్లా? ఎండ్ అనేది లెక్క పెట్టొద్దు, ఎండ్ అనేది పార్ట్ చేస్తుంది అంతే. ఇది మన కన్సిడర్లో తీసుకోము ఇది. సో మనకు ఒకటే కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ప్రిసైడెడ్ బై ఏ లెటర్ అండ్ నాట్ ఫాలోడ్ బై ఏ నెంబర్. ఓకేనా, నాట్ ఫాలోడ్ బై ఏ నెంబర్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏం కావాలి, నెంబర్ని ఫాలో అవ్వద్దంట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు, ప్రిసైడెడ్ బై ఏ లెటర్. ఓకేనా, ఒక ఎల్ అనుకుందాం, సింబల్. ఇక్కడ నెంబర్ అనేది రాకూడదు. సో నెంబర్ అనేది రాకూడదు అంటే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్, RIR 3Q QS. సో క్యూ యొక్క సింబల్ మనకు ఒకటి స్ట్రక్చర్ అయితే ఫార్మేషన్ అయింది. అండ్ ఇది ఒకటి కూడా అట్నే ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఎన్, ఓకే 3 వచ్చేసినాయి. ఇంకేమైనా ఉన్నాయి అట్లా? సో ఇంకేం లేవు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ విచ్ ఈస్ ప్రిసైడెడ్ బై ఏ కాన్సోనెంట్ నాట్ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్. ఓకేనా, సో నెంబర్కి ముందర కాన్సోనెంట్ ఉండాలంట కానీ నెంబర్ తర్వాత కాన్సోనెంట్ అయితే ఉండకూడదంట. ఓకేనా, నెంబర్కి ముందర కాన్సోనెంట్, నెంబర్ తర్వాత కాన్సోనెంటే కాబట్టి ఇది కాదు. నెంబర్ ఓకే, ఇక్కడ నెంబర్కి ముందర కాన్సోనెంట్, నెంబర్ తర్వాత కాన్సోనెంటే కాదు. నెంబర్కి ముందర కాన్సోనెంట్, ఇది ఓవెల్. నెంబర్కి ముందర కాన్సోనెంట్ నెంబర్. ఓకే, ఇది ఒక్కటి ఉంది. సో దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హౌ మెనీ సచ్ ఫైవ్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్ విచ్ ఈజ్ నాట్ డివిజబుల్ బై ద నెంబర్ ఆన్ ఇట్స్ లెఫ్ట్ సైడ్ బట్ ఇట్ ఈస్ డివిజబుల్ బై ద నెంబర్ ఆన్ ఇట్స్ రైట్ సైడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్, సో ఒక సంఖ్య కనుక అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ కనుక తీసుకుంటే ఆ యొక్క సంఖ్యని దాని పక్కన సంఖ్యతోటి డివిజిబుల్ అవ్వాలంట, కానీ దాని ముందర సంఖ్య ఏదైతే ఉందో దాంతో డివిజిబుల్ అవ్వకూడదంట. ఓకేనా, ఇక్కడ ఈ యొక్క సెట్ తీసుకుంటే 5 ఒకట్ల 5 పోతుంది, 5 8 పోవట్లేదు కదా. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5, ఇంకో 5 లేదు. ఇక్కడ ఇంకోటి ఉంది కదా సెట్, 5 ఒకట్ల 5 పోతుంది, ఇది పోవట్లేదు కదా. దట్ మీన్స్ మనకి ఇక్కడ 2 అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 2 అయితే అవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద అబోవ్ సిరీస్ the 6th turn to the left of the 15th turn from the left. సో both are in the left side. సో both are in the left అంటే పెద్ద దానిలోంచి చిన్నది తీసేయాలి. సో 15లోంచి 6 పోతే మిగిలిందంతా, 15లోంచి 6 పోతే 9 మిగులుతుంది. సో 9 అంటే మనకు లెఫ్ట్ సైడ్ అన్నాడు కదా, ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఎంత ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రశ్నలన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మనం టెన్షన్కి వెళ్ళిపోయి లెఫ్ట్ రైట్ కాంబినేషన్, రైట్ కాంబినేషన్, లెఫ్ట్ కాంబినేషన్ అని టెన్షన్ పడిపోతాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై రివర్సింగ్ ద లెటర్స్ ఆఫ్ ద అబోవ్ సిరీస్ వాట్ విల్ బి ద 6th లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 18th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ అడిగిందేమో లెఫ్ట్, ఇక్కడ వచ్చిందేమో రైట్. సో బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేయాలి. సో 18 6 24. ఓకే, వీటిని రివర్స్ చేయమంటుండే. రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, జెడ్ వై ఎక్స్ అప్ సో ఆన్ ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, CBA ఇట్లా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, మనకి 24 లెటర్ కావాలి. ఇది 1 2 3 అట్లా వెళ్ళిపోతే మనకేమొస్తుంది, 24 25 26 అంతే కదా. 24 ఏంటిది, సి. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై రివర్సింగ్ ద లెటర్స్ ఆఫ్ ద అబోవ్ సిరీస్ ఇన్ ఆర్డర్ టు లెఫ్ట్ టు రైట్. ఓకేనా, లెఫ్ట్ నుంచి రైట్కి అయితే రివర్స్ చేయమంటుండు. వాట్ విల్ బి ద 5th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 9th లెటర్ ఫ్రమ్ ద రైట్ సైడ్. ఓకేనా, లెఫ్ట్ రైట్ వాటికి సంబంధించి మనకి ఇక్కడ డేటా అయితే అడగడం జరుగుతుంది. వాటిని అయితే రివర్స్ చేయమంటుండు. సో A to Z అయితే ఉంది కదా, దెన్ రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది,
ఎక్స్ డబ్ల్యూ వి యు టి ఎస్ ఆర్ క్యూ పి ఓ ఎన్ ఎం ఎల్ కే జే ఐ హెచ్ జి ఎఫ్ ఈ డి సి బి ఏ. ఓకేనా, ఈ విధంగా మనకు డేటా అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనల్ని ఏమంటుండు, వాట్ విల్ బి ద 5th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 9th లెటర్ అని అడుగుతుండు కదా. సో రైట్ నుంచి 9th లెటర్ అంట. ఓకే, దానికి లెఫ్ట్ నుంచి అంట, అంటే 9 + 5 అంటే 14. సో లెఫ్ట్ నుంచి అంటే ఏబిసిడి 14th నెంబర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, M13 అయినప్పుడు N14, దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అబోవ్ సిరీస్ ఈజ్ రివర్స్డ్ దెన్ ఫైండ్ ద మిస్సింగ్ లెటర్ యూజింగ్ ద న్యూ సిరీస్. ఓకేనా, సో న్యూ సిరీస్ను ఉపయోగించుకొని మిస్సింగ్ లెటర్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా, ఈ విధంగా మనం స్ట్రక్చర్ అయితే తీసుకోవడం జరిగింది కదా. అయితే ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద అబోవ్ సిరీస్ అని రివర్స్ చేసినాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఈ యొక్క సింబల్, దీనికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉంది 1, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఈ యొక్క డాష్ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంది 1 2 3, మూడో ప్లేస్లో ఇది ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ పర్సంటైల్కి ఇక్కడ డాలర్ ఉంది 1 2 3 ప్లేస్లో ఉంది. అండ్ అట్నే 2 3 1 2 3 ప్లేస్లో ఉంది, అంటే ఉన్నదానికంటే మైనస్ వెళ్ళాలి. సేమ్ అంటే @కి -1 2 ఇక్కడ ఉన్నటువంటి 7. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వై, సో వైకి బి రావాల్సి ఉంటుంది. ఓకే, వైకి బి 7 బి. అండ్ నెక్స్ట్ మిగిలింది డాలర్ సింబల్. సో డాలర్ సింబల్ ఇక్కడ ఉంది. సో దీనికి 1 2 హ్యాష్. యాక్చువల్గా ఇది టీ కాదు ఫ్రెండ్స్, ఈ 7 ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. ఓకేనా, ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, X rank is 15 from the top and the total there are 40 students in the class. Then X rank from the bottom. So X rank అనేది బాటమ్ నుంచి ఎట్లా ఉంటుంది. సో ఇది గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా, X + Y - 1 దట్ ఈక్వల్స్ టు Z. సో మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్, 40 మంది. సో పైనుంచి ఇతని యొక్క ర్యాంక్ అంతా 15 + Y - 1 దట్ ఈక్వల్స్ టు 40. -1 అవతలి పోతే, లేకపోతే దీని నుంచి తీసేస్తే Y ఈక్వల్స్ టు 40 - 14. సో 40లోంచి 14 పోతే Y ఈక్వల్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 26. సో దట్ మీన్స్ ఆప్షన్ D is our answer. Option D is our answer. And this is the last question in this video. Arjun is 17 from the left end and row of 29 boys, and Rahul is 17 from the right end and in the same row. How many boys are there between the Rahul and Arjun? రాహుల్కు మరియు అర్జున్కి మధ్య ఎంతమంది ఉన్నారు? సో ఒక క్లాస్లో మొత్తం 29 మంది ఉన్నారు. ఓకే, పాయింట్ 1 నుంచి పాయింట్ 29. సో 17వ స్థానంలో ఎవరున్నారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అర్జున్ ఉన్నాడు 17. సో మొత్తం మంది 29, 29లో 17, 17లోంచి ఒకటి తీసేసి 16. ఓకేనా, అండ్ ఇతను కుడి నుంచి 17, ఇక్కడి నుంచి 17. సో ఇక్కడి నుంచి 17 అంటే అతను ఈ ప్లేస్లో ఉంటాడు రాహుల్. ఓకేనా, ఇక్కడి నుంచి 17 అంటే దాంట్లోంచి ఒకటి తీసేస్తే 16. సో మొత్తం 29లోంచి 16 తీసేసి ఇక్కడ 13వ ప్లేస్లో ఇతను ఉంటాడు. సో వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారు, 14వ క్యాండిడేట్ ఉంటాడు, 15వ క్యాండిడేట్ ఉంటాడు, 16వ క్యాండిడేట్ ఉంటాడు, అంటే ముగ్గురు ఉంటారు. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఒక సీక్వెన్స్ అనే టాపిక్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా దయచేసి ఒక వీడియోని 2-3 సార్లు చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ కావాల్సినటువంటి కీ పాయింట్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ జై హింద్, జై భారత్.